హాయ్ అండి. బొంబాయి రవ్వ పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బొంబాయి రవ్వ పాయసం బాగా టేస్టీగా ఉండిద్దండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బొంబాయి రవ్వ పాయసం ఎలా చేసుకునే విధానం ఏమేమి కావాలో చూద్దామండి. అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అరకప్పు బొంబాయి రవ్వ తీసి పక్కన పెట్టుకున్నాను. జీడిపప్పు అండి, కిస్మిస్, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఇట్లా తుంచుకొని పెట్టానండి. బాదం పప్పు, చెక్క అండి, 2 యాలక్కాయలండి. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, చెక్క, 2 యాలక్కాయలండి. ఇదిగోండి 3 యాలక్కాయలు వేస్తున్నానండి. అరకప్పు బొంబాయి రవ్వ కావాల్సిన పదార్థాలు అన్నీ ఉన్నాయండి దాంట్లో. తీసుకున్నాం కదండి, అవన్నీ పక్కన పెట్టేద్దామండి. పక్కన పెట్టి ఇదిగోండి గ్లాసు పంచదార తీసుకున్నానండి. ఇప్పుడు నెయ్యి పెట్టి పెనంలో ఇవన్నీ బాగా వేగించుకోవాలండి. బాదం పప్పు, జీడిపప్పుని దూరగా వేగించాలండి. కాస్త దూరగా వేగిన తర్వాత మేము పక్కన పెట్టుకున్న కిస్మిస్ కూడా వేసుకోవాలండి. ముందర వేస్తే నల్లపడిపోతాయని ఈ దూరగా వేగించిన తర్వాత జీడిపప్పు వేసానండి. కిస్మిస్ దింపేటప్పుడు ఇవన్నీ పక్కన తీసేసుకుందామండి. వేగించినవన్నీ ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఆ నెయ్యిలో ఇంకొద్దిగా నెయ్యి వేసి పెనంలో ఈ రవ్వ కూడా దూరగా వేగించుకోవాలండి. కొద్దిగా దూరగా వేగించాలండి. సిమ్ మీద పెట్టుకోవాలండి, తొందరగా మాడిపోయిద్దండి రవ్వ. కొద్దిగా కదండి, ఎదిగాక పెనం మీద నుంచి ఇది కూడా పక్కన తీసేసుకున్నానండి. కొద్దిగా నెయ్యి వేసానండి. ఇదిగోండి చెక్క చూపించాను కదండి, ఈ చెక్కని వేసి కాస్త చేసి ఇదిగోండి నీళ్ళు వేస్తున్నానండి. జగ్గు నీళ్ళు వేసానండి నేను. జగ్గు నీళ్ళు వేసి కాసేపు మరగనిచ్చాలండి. తర్వాత ఈ బొంబాయి రవ్వ వేగించి పక్కన పెట్టిన బొంబాయి రవ్వని ఈ నీళ్ళల్లో వేసి కాస్త తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే గడ్డ కట్టుకుపోయిద్దండి. కాసేపు ఇట్లాగే తిప్పుతూ ఉండాలండి. ఒక 2 నిమిషాల దాకా తిప్పాలండి, లేకపోతే తొందరగా గడ్డ కట్టుకుపోయిద్దండి. ఎందుకంటే ఇట్లా తిప్పుతూనే ఉండాలండి. తర్వాత పంచదార వేస్తున్నానండి. గ్లాస్ పంచదార తీసుకున్నాను కదండి, అరకప్పుకి సరిపోద్దండి. మీరు ఇంకా స్వీట్ తినాలంటే వేసుకోండి, లేదు మాకంత స్వీట్ అవసరం లేదంటే తగ్గించాలండి. గ్లాస్ పాలు తీసుకుంటున్నానండి. పంచదార ఎంత తీసుకున్నానో దానంత పాలు తీసుకున్నానండి. దానంత పాలు తీసుకుంటే చిక్కదనం బాగా వచ్చిద్దండి. కాసేపు అట్లాగే మేము తిప్పుతూనే ఉండాలండి. తిప్పిన తర్వాత లోంగా ఈ చెక్క లేదండి, ఈ చెక్క అంతా తీసేయాలండి. ఈ చెక్క అంతా వాసన అంతా దాంట్లో మళ్ళీ పోయింది కదండి, ఇదంతా తీసేయాలండి. లేకపోతే వేసేటప్పుడు పిల్లలకి ఇది అనిపించింది. తీసేసి ఇదిగోండి పరవాణం బాగా మగ్గిందండి. మరిగిన తర్వాత యాలకులు కొట్టుకొని 3 యాలక్కాయలు వేసుకున్నాను కదండి, ఇందా చూపించాను. నా తెలుగు సరిగ్గా రాదండి, ఎట్లాగో మాట్లాడుతున్నాను. ఏదో ఒకటి అర్థమైందిలే అని. ఈ ఆంటీకి రాదు. ఈ ఛానల్ వల్ల అయినా కాస్త తెలుగు నేర్చుకుంటాను అనుకుంటున్నాను. ఇదిగోండి జీడిపప్పు, బాదం పప్పు ఇందాక వేగించుకొని పక్కన పెట్టుకోలేదండి, ఇవన్నీ వేసేసానండి. ఇదిగోండి పాయసం, వేడి వేడి పాయసం రెడీ అయిపోయిందండి. మామూలుగా ఉండదండి ఈ పాయసం. ఒక్కసారి ట్రై చేయండి, బాగుండిద్ది. నేను పిల్లలకి ఎట్లా చేశానో అట్లాగే చూపిస్తున్నానండి, ఇంకేం వేయట్లేదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక లైక్ కొట్టండి.